బేసిక్గా నేను ఒక పోలీస్ ఫ్యామిలీలో పుట్టాను. మా నాన్నగారు పోలీస్గా వర్క్ చేస్తున్నారు తిరుపతిలో. 18 ఏళ్ల వయసులో నేను ఒకసారి బ్లడ్ క్యాంప్ చూశాను. ఆ బ్లడ్ క్యాంప్లో బ్లడ్ ఇవ్వచ్చా లేదా అని ఒక ఆలోచన ఉండేది. నాకు భయం ఉంటుంది, బ్లడ్ ఇస్తే మనం ఏమన్నా వీక్ అయిపోతామేమో. ఒకరిచ్చిన రక్తంతో ముగ్గురు ప్రాణాలు కాపాడచ్చు. ఈ సృష్టిలో మనిషి తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. ఇప్పటి వరకు 32 సార్లు బ్లడ్ ఇచ్చాను. ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇంకా దేంట్లో చూడలేం. మనం అర్ధరాత్రి 12 లేదంటే 1 గంట 2 గంటలకి ఫుడ్ ఎవరికైనా ఇస్తే ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళకి వాళ్ళు వేసి దండం పెడతారు. నేను ఏ పనిలో ఉన్నా సరే, నేను ఒక బేసిక్గా టీచర్గా ఉండి అది ఒక అలవాటుగా మారిపోయింది. కిరణ్ అన్న, సతీష్, ఇలా నవీన్, మేమందరం కలిసి ఎవరో ఒకరు అయితే ఫుడ్ ఎంగేజ్ చేసి దాన్ని ఎక్కడ కూడా ఒక మెత్తు కూడా వేస్ట్ అవ్వకూడదు. సెకండ్ సాటర్డే, ఆదివారం కూడా. ఏం బ్రదర్ మీరు చదువుకుంటున్నారు కదా, ఇక్కడ ఊరికి ఎవరు వెళ్ళట్లేదు, ఆదివారం సెకండ్ సాటర్డే కదా సార్, లీవ్ అయినా మేము వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే మా దగ్గర ఛార్జీలు డబ్బులు లేవు. ఇంతమంది కలిసి కష్టపడి చదువుకుంటున్నారు. నేను జాబ్ తెచ్చుకుంటే నా కుటుంబ పరిస్థితి మారుతుంది. ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది కాదు. మేము ఫుడ్ పంచుతున్న పిల్లల్లో 10 మంది పోలీస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు. నేను వాళ్ళు గమనించా, ఏంటి వర్షంలో పాపను పెట్టుకుని ఇంత ఫాస్ట్గా వెళ్తున్నారు. నా దగ్గర ఉన్న రెయిన్ కోట్ వాళ్ళకి ఇచ్చాను. ప్రతి సిగ్నల్ దగ్గర భిక్షగాలు ఉంటున్నారు. భిక్షగాలు ఉండడం పర్లేదు అనుకోవచ్చు, కానీ దాంట్లో పిల్లలు ఉంటుంది చాలా మంది. వాళ్ళ అమ్మా నాన్నే వాళ్ళని భిక్ష ఎత్తుకోమని చెప్పి పంపిస్తున్నారు. తెలిసిందే, పిల్లలు అడుక్కుంటే ఏమవుద్ది, వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోద్ది. చంద్రగిరిలో ఒక గుడి ముందు ఒక అక్క తమ్ముడు ఇద్దరే కూర్చొని ఉన్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అని చెప్పి నాకు ఒక కాల్ వచ్చింది. జనరల్గా మా సంస్థ నమ్మే మాట ఏంటంటే, భిక్షాటన చేసే పిల్లలకు భిక్షం కాదు జీవితాన్ని ఇద్దాం. నైట్లో ఒక కాల్ వచ్చింది, అర్జెంటుగా బ్లడ్ కావాలని చెప్పి. మేము డ్రింక్ చేస్తున్నాం రా, ఈరోజు బ్లడ్ ఇవ్వలేము అని చెప్పారు. ఏంటి ఇలా జరిగింది, మనము డ్రింక్ చేయడం వల్ల మన బ్లడ్ పని రాకుండా పోయింది. అందరి ఆనందమే మన ఆనందం, ఎందుకంటే మనం బతుకుతున్నది ఒక సమాజంలో. జనరల్ గా 18 years ఓల్డ్ టీనేజర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? బాగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, ట్రావెలింగ్ చేయాలి, ఫ్రెండ్స్ తో మూవీస్కి వెళ్ళాలి, మంచి బైక్ కొనాలి, కారు కొనాలి, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటాడు. కానీ 18 years ఓల్డ్ కే సమాజానికి ఏదైనా సేవ చేయాలనే ఆలోచనతో నెంబర్ ఆఫ్ బ్లడ్ డొనేషన్స్ ఇచ్చి, తన ఫ్రెండ్స్ దగ్గర బ్లడ్ డొనేషన్స్ చేపించి, అవసరమైన వాళ్ళకి సరైన సమయంలో బ్లడ్ అందేలా చేసే ఒక వ్యక్తి. నెక్స్ట్, అన్నం పరబ్రహ్మ స్వరూపం భావించి తిరుపతి చుట్టుపక్కల పెళ్లిళ్ళు కానీ, బర్త్డే పార్టీస్ కానీ, ఇలాంటి ఫంక్షన్స్ జరిగినప్పుడు అక్కడ మిగిలిన ఫుడ్ ని తీసుకొచ్చి అవసరమైన వాళ్ళకి డొనేషన్స్ చేశారు. తను ఎవరో ఒక మ్యాథమెటిక్స్ టీచర్, తనకి మ్యాథమెటిక్స్ టీచ్ చేయడం ఒక ప్యాషన్. హరీష్ నా ఫ్రెండ్. బేసిక్గా నేను ఒక పోలీస్ ఫ్యామిలీలో పుట్టాను. మా నాన్నగారు పోలీస్గా వర్క్ చేస్తున్నారు తిరుపతిలో. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు తన డ్యూటీ చేస్తూ, అలాగే సమాజానికి మనం ఎలా ఉపయోగపడాలి, మనం చేసే ప్రతి పని మనతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడాలని చాలాసార్లు చెప్పేవాళ్ళు. సో 18 ఏళ్ల వయసులో నేను ఒకసారి బ్లడ్ క్యాంప్ చూశాను. ఆ బ్లడ్ క్యాంప్లో బ్లడ్ ఇవ్వచ్చా లేదా అని ఒక ఆలోచన ఉండేది నాకు. అక్కడున్న వాలంటీర్స్ని అడిగి తెలుసుకున్నాను, బ్లడ్ ఇవ్వచ్చా లేదా, మనం ఇవ్వడం వల్ల ఏదైనా హానికరం అవుద్దా మన ఆరోగ్యానికి. ఎందుకంటే అప్పట్లో చాలా మందికి భయం ఉంటుంది, బ్లడ్ ఇస్తే మనం ఏమన్నా వీక్ అయిపోతామేమో, మన హెల్త్ పాడైపోద్దేమో అని ఆలోచన ఉంటుంది. సో నేను అక్కడ అడిగి కనుక్కున్నప్పుడు అక్కడ వాళ్ళు వాలంటీర్లు చెప్పింది, 18 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఎవరైనా బ్లడ్ ఇవ్వచ్చు, పైగా ఒకరిచ్చిన రక్తంతో ముగ్గురు ప్రాణాలు కాపాడచ్చు. అలాగే ఈ సృష్టిలో మనిషి తయారు చేయలేనిది రక్తం ఒక్కటే. సో రక్తదానమే మహాదానం అని భావించి 2008లో బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేస్తాను. అప్పటి నుంచి ప్రతి 3 నెలలకి లేకపోతే 6 నెలలకి బ్లడ్ ఇస్తూ వచ్చాను. ఇప్పటి వరకు 32 సార్లు బ్లడ్ ఇచ్చాను. నాతో పాటు నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరి చేత బ్లడ్ ఇప్పించాను. ఎప్పుడు అవసరమైనా సరే బ్లడ్ ఇప్పించాను. ఇది ఎలా సాధ్యమైందంటే, నేను మన ఫ్రెండ్స్ ఎవరిదైనా ఫోన్లో వాళ్ళ కాంటాక్ట్ సేవ్ చేసుకున్నప్పుడు వాళ్ళ పేరుతో పాటు బ్లడ్ గ్రూప్ సేవ్ చేసుకుని అలవాటు చేసుకున్నాను. సో ఎవరికైనా బ్లడ్ అవసరమైనప్పుడు వెంటనే నేను ఆ బ్లడ్ గ్రూప్ సెర్చ్ చేస్తే ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు తెలిసేది. ఆ విధంగా వెంటనే రెస్పాండ్ అయ్యి చాలా మంది ప్రాణాలు కాపాడడం. మెయిన్గా అప్పుడు 2008 to 2012 మధ్యలో తిరుపతి స్విమ్స్ లో పాము కాటుకి బలైన వాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు. సో వాళ్ళకి చాలా అత్యవసరం ఉండేది రక్తం. సో అలాంటి సమయాల్లో నేను రక్తం ఇచ్చి చాలా మంది ప్రాణాలు కాపాడగలిగాను. అది ఇప్పటికి కూడా నాకు చాలా ఆనందం ఇస్తుంది. మనము ఇవ్వడంలో ఉన్న ఆనందం ఇంకా దేంట్లో చూడలేం. అది ఏదైనా సరే, రక్తం కానీ, భోజనం కానీ. అలాగే
చిన్నప్పటి నుంచి నేను మా ఇంట్లో గమనించేవాడిని. అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో గమనించేవాడిని. మా అమ్మ వీధిలో ఎవరైనా కూరగాయలు అమ్ముతూ పోతుంటే వాళ్ళకి ఖచ్చితంగా పిలిచి అన్నం పెట్టేది మా అమ్మ. ఎందుకంటే వాళ్ళు ఎండలో తిరుగుతూ పోతారు, తట్ట తల మీద పెట్టుకొని పోతూ ఉంటారని చెప్పి మా అమ్మ అన్నం పెట్టేది. అలాగే మా నాన్నగారు డ్యూటీకి టిఫిన్ తీసుకెళ్తూ తనతో పాటు ఇంకా అది ఎక్స్ట్రా ఒక బాక్స్ తీసుకెళ్లేవారు వాళ్ళు. ఎందుకంటే నాన్ లోకల్ కొలీగ్స్ ఉండేవాళ్ళు మా నాన్నతో పాటు. సో వాళ్ళకు కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయాలని ఆలోచనలో ఒక క్యారీ తీసుకెళ్లేవారు. సో అది నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ మనం ఎవరికైనా ఫుడ్ ఇవ్వడం చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి అని ఆలోచించి ఫస్ట్ గా ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ ని బయట మా పక్క వీధిలో కానీ ఎక్కడన్నా కానీ ముసలి వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేస్తూ వచ్చాను. అలా స్టార్ట్ చేసి ఇప్పుడు తిరుపతి చుట్టుపక్కల ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ సమయంలో అయినా సరే ఎక్కడైనా ఫుడ్ మిగిలిందంటే మాత్రం దాన్ని వృధా కానివ్వం. అసలు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎలాగైనా సరే ఆ ఫుడ్ ని చాలా ఆకలితో బాధపడే వాళ్ళకి ఇస్తాం. ఇందులో చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే మనం అర్ధరాత్రి 12 లేదంటే 1 గంట 2 గంటలకి ఫుడ్ ఎవరికైనా ఇస్తే ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళకి వాళ్ళు వేసి దండం పెడతారు. దానికి మించిన సంతోషం ఇంకోటి ఉండదు. సో అలా తిరుపతి చుట్టుపక్కల అన్నము భోజనం ఎక్కడ మిగిలిపోయినా దాన్ని ఖచ్చితంగా మేము మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళి ఆ భోజనాన్ని తీసుకెళ్లి అర్ధరాత్రి అయినా సరే రోడ్డు మీద ఉన్న ముసలి వాళ్ళకి లేదంటే రోడ్డు మీద పడుకున్న వ్యక్తులకి ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటనే అంత ఆకలితో ఉండి వాళ్ళు వెంటనే నిద్రలేసి అప్పటికప్పుడు తింటూ ఉంటారు. అది చూసి ఆనందం వర్ణించలేము అసలు. అంత అర్ధరాత్రి పూట అయినా సరే మనము వాళ్ళ ఆకలి తీర్చగలిగామన్న ఆనందం చాలా వచ్చింది నాకు. సో అది ఒక అలవాటుగా మారిపోయింది. నేను ఏ పనిలో ఉన్నా సరే, నేను ఒక బేసిక్గా టీచర్గా ఉండి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఎక్కడైనా ఫుడ్ మిగిలిందంటే నేను కాకపోయినా మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కిరణ్ అన్న, సతీష్, ఇలా నవీన్, మేమందరం కలిసి ఎవరో ఒకరు అయితే ఫుడ్ ఎంగేజ్ చేసి దాన్ని ఎక్కడ కూడా ఒక మెత్తు కూడా వేస్ట్ అవ్వకూడదు. ఇదే ఆలోచన. మనం తయారు చేసిన అన్నం డబ్బులు పోతే వస్తాయి కానీ అన్నం పోతే మళ్ళీ రాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత అది ఒక మెతుకైనా సరే ఎక్కడన్నా ఒకరి మీకు భోజనం మిగిలిందన్నా సరే దాన్ని మేము వెళ్ళి తీసుకెళ్ళి ఆకలిగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. మీరు కూడా ఎక్కడైనా ఫంక్షన్స్ లో, మీకు తెలిసిన ఫంక్షన్స్ అంటే మీరు వెళ్ళే ఫంక్షన్స్ లో ఫుడ్ ఎక్కడైనా మిగిలిందని తెలిస్తే నా నెంబర్కి కాల్ చేస్తే మేము వచ్చి తప్పకుండా అర్ధరాత్రి అయినా సరే ఆ ఫుడ్ని కలెక్ట్ చేసి ఆకలి తీరుస్తాం, పేదవాళ్ళ ఆకలి. మేము ఇవంతా కూడా వసుంధర ఫౌండేషన్ అని చెప్పి ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. ఆ ఫౌండేషన్ తరపున ఫుడ్ డొనేషన్స్ కానీ బ్లడ్ డొనేషన్స్ కానీ రెగ్యులర్ గా చేస్తూనే వస్తున్నాం. మనకు ఎలాగంటే నాకు ఇన్ని ఆలోచనలకు అంటే సమాజం పట్ల నాకు ఇంకొంచెం బాధ్యతగా పెరిగిందని నేను అనుకుంటాను. ఎలాగంటే చిన్నప్పుడు నేను చూసిన సినిమా ఆనలుగురు సినిమా, దానిలో ఒక డైలాగ్ ప్రభావం నా మీద చాలా ఉంది. ఎలాగంటే అందులో రాజేంద్ర ప్రసాద్ ఒక మాట చెప్తాడు, మనము సమాజాన్ని ఇంటిని ఒకే రకంగా ప్రేమించాలి. మనం సంపాదించే ప్రతి రూపాయి, ₹1 సమాజం కోసం, ₹1 ఇంటి కోసం ఖర్చు పెడితే సమాజంలో అందరూ చాలా సంతోషంగా ఉంటారు అని ఒక మాట ఆయన చెప్పడం అది చాలా ప్రభావితం చేస్తుంది. మనం డబ్బులు ఖర్చు పెట్టలేకపోవచ్చు కానీ మన సమయాన్ని, కొద్దిగా సమయాన్ని, రోజు గంట కానీ అర్ధగంట కానీ సమాజ సేవలో ఉండాలని నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను. సో దాంతో పాటు నేను నడిచే దారిలో ఈ సర్వీస్ గురించి తెలుసుకున్న వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ చాలా తోడ్పాటు ఇస్తున్నారు నాకు. ఏ టైంలో అయినా సరే వాళ్ళు కలిసి రావడం, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేము అనుకున్న లక్ష్యాన్ని, ఫుడ్ ఎక్కడ వేస్ట్ అవ్వకూడదు, ఎవరు బ్లడ్ లేక చనిపోకూడదు, సో ఈ విషయాలకి మేము ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడ ఫుడ్ మిగిలినా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా దాన్ని ఆకలి తీర్చే బాధ్యతగా తీసుకుంటాము. అలాగే బ్లడ్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా సరే రక్తం ఇస్తేనే పేషెంట్ బతుకుతాడు అన్న సందర్భాల్లో చాలా మంది ప్రాణాలు కాపాడ్డాం. మేము ఇలా చేస్తూ ఫుడ్ డొనేషన్స్ చేస్తూ అంటే మిగిలిపోయిన ఫుడ్ ని సర్వ్ చేస్తూ వచ్చాం. డోంట్ వేస్ట్ ఫుడ్, దాని బదులు మీరు పేదవాళ్ళకి ఇచ్చేయచ్చు, ఇలాంటి నినాదంతో మేము ముందుకెళ్తూ వస్తున్నాం. ఇలాంటి సమయంలో మాకు కొత్త ఆలోచన వచ్చింది. మా మిత్ర బృందం అందరికీ, వసుంధర ఫౌండేషన్ సభ్యులందరికీ ఒక ఆలోచన తట్టింది. ఆలోచన ఏంటంటే మామూలుగా మేము ఆదివారాల పూట ఎవ్రీ సండే నైట్ ఒక 30 మెంబర్స్ కి ఫుడ్ ఇస్తూ వస్తున్నాం రెగ్యులర్ గా, అదర్ దెన్ సర్ప్లస్ ఫుడ్. ఇలా ఇస్తూ వస్తున్న సమయంలో కొంతమందికి మేము ఉన్నప్పుడు ఫుడ్ ఇచ్చేవాళ్ళం. ఒకవేళ మేము ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఎవరన్నా ఆకలితో వస్తే ఎవరన్నా అనే ఆలోచన వచ్చింది. అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు కొత్తగా మేము స్టార్ట్ చేసింది ఏంటంటే ఫుడ్ బాస్కెట్ అని ఒక స్టార్ట్ చేస్తాం. వసుంధర ఫౌండేషన్ ఫుడ్ బాస్కెట్ అని చెప్పి అది ప్రప్రథమంగా 4 సర్కిల్స్ లో స్టార్ట్ చేస్తాం. అన్నమయ్య సర్కిల్, గాంధీ రోడ్డు, అన్నమయ్య సర్కిల్, గాంధీ రోడ్డు, యూనివర్సిటీ, ఎంఆర్ పల్లి సర్కిల్, అలాగే సఖీ ఫాస్ట్ ఫుడ్స్. ఇక్కడ 4 ఫుడ్ బాస్కెట్లు స్టార్ట్ చేస్తాం. ఆ ఫుడ్ బాస్కెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫుడ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైనా తెచ్చి అక్కడ ఫుడ్ కానీ స్నాక్స్ కానీ ఆ బాస్కెట్ లో పెడితే ఫుడ్ అవసరమైన వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు. ఇది మేము గమనించగా ఏం జరిగిందంటే ఎవరైనా ఫుడ్ పెట్టే వాళ్ళు ఎక్కువ మంది
డెలివరీ బాయ్స్ ఉంటారే వాళ్ళ ఫుడ్ తీసుకొని తినేవాళ్ళు. అది చూసి మేము చాలా బాధపడ్డాం. అంటే డెలివరీ బాయ్స్, ఫుడ్ డెలివరీ బాయ్స్, జొమాటో, స్విగ్గీ ఇలాంటి డెలివరీ బాయ్స్ వాళ్ళందరి ఆకలి తీరుస్తారు చాలా కష్టపడి. కానీ వాళ్ళ ఆకలికి వాళ్ళు డబ్బు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఉపయోగపడేది మేము ఫుడ్ బాస్కెట్ లో పెట్టిన ఫుడ్ ని. అది చాలా మంది పెడుతూ వచ్చారు, అది ఇప్పటికీ రన్ అవుతోంది. సో ఈ మార్గంలో మాకు తెలిసింది ఏంటంటే యూనివర్సిటీ, మన ఎస్వి యూనివర్సిటీలో రూరల్ ఏరియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. అక్కడ లైబ్రరీ ముందు కూర్చొని చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఎవరంటే యూనివర్సిటీలో ప్రస్తుతం స్టూడెంట్స్ కాదు, అందరూ కూడా ఎడ్యుకేషన్ అయిపోయి డిగ్రీ ఆర్ పీజీ కంప్లీట్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం కోసం తిరుపతికి వచ్చిన వాళ్ళు. వాళ్ళెవరు కూడా అంత ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు కాదు. సో వాళ్ళందరూ తిరుపతికి వచ్చి కోచింగ్ చేయాలనుకున్నా, కోచింగ్ జాయిన్ అవ్వాలనుకున్నా డబ్బులు పెట్టలేరు. ఒకవేళ పీజీలో ఉండాలనుకున్నా డబ్బులు పెట్టలేని పరిస్థితి. సో ఒక పీజీలో ఉండాలంటే నెలకు 3,000 రూపాయలు అవుద్ది విత్ ఫుడ్, బెడ్. కానీ ఆ 3,000 కూడా కట్టలేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే మన ఎస్వియు యూనివర్సిటీలో లైబ్రరీ ముందర చెట్ల కింద కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని ఒక సార్ చెప్పారు మాకు. ఈ విషయాన్ని చెప్పినప్పుడు మేము అది అలా జరుగుతుందా అనుకున్నాం. కానీ చాలా చిన్నప్పుడు, అంటే బీటెక్ నుంచి కూడా చూసాం, అక్కడ యూనివర్సిటీ ముందు చదువుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళందరూ లోకల్ పీపుల్ అనుకునే వాళ్ళం. కానీ అక్కడికి వెళ్ళి ఇది నిజమా కాదా, ఆ సార్ చెప్పింది నిజమా కాదా అని తెలుసుకుందామని వెళ్ళి అక్కడ పిల్లలు చదువుకుంటూ అంటే వాళ్ళతో మాట కలిపి జనరల్ గా మాట్లాడాం. ఆ రోజు సెకండ్ సాటర్డే, ఆదివారం కూడా. సో ఆ టైంలో మేము అడిగింది, ఏం బ్రదర్ మీరు చదువుకుంటున్నారు కదా, ఇక్కడ ఊరికి ఎవరు వెళ్ళట్లేదు, ఆదివారం సెకండ్ సాటర్డే కదా, రెస్ట్ తీసుకోరా, ఇంటికి వెళ్ళి అంటే లీవ్ కదా అని అడిగితే వాళ్ళు చెప్పిన ఒక మాట చాలా బాధ వేస్తుంది మాకు. సార్ లీవ్ అయినా మేము వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే మా దగ్గర ఛార్జీలు డబ్బులు లేవు అని ఒక మాట చెప్పారు. ఆ ఒక్క మాటతో వీళ్ళకి ఏ విధంగా సరే మనం సహాయం చేయాలా అన్న ఆలోచనతో ఆ రోజు నుంచి ఒక 10 మందికి ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం ఎస్వి యూనివర్సిటీలో. ఒక 10 మందికి. అలా వారం రోజులు గడిచింది. ఆ 10 మంది ఫుడ్ తీసుకుంటున్నారు, దాంతో పాటు ఇంకో 20 మంది, 30 మంది పెరుగుతూ వచ్చారు. సో ఇంతమంది అక్కడ కలిసి కష్టపడి చదువుకుంటున్నారు. మనకు చిన్నప్పటి నుంచి కష్టపడి చదవండి అని పేరెంట్స్ చెప్తుంటారు, టీచర్స్ చెప్తుంటారు. కానీ కష్టపడి చదవడం అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి మీరు యూనివర్సిటీ లైబ్రరీ ముందర కూర్చొని చదువుకుంటున్న వాళ్ళని చూస్తే తెలుస్తుంది కష్టపడి చదవడం అంటే ఏంటి, లక్ష్యం దిశగా ప్రయాణించడం ఎలా. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయినా సరే వాళ్ళు చదువుకి ప్రాధాన్యత ఇస్తూ కష్టపడి చదవాలి, జాబ్ తెచ్చుకోవాలి. నేను జాబ్ తెచ్చుకుంటే నా కుటుంబ పరిస్థితి మారుతుంది అన్న ఆలోచనలో వాళ్ళు చాలా కసిగా చదువుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఆకలి తీర్చుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది కాదు. ఇంటికి వెళ్ళలేని వాళ్ళు, ఇంటికి టికెట్ పెట్టి వెళ్ళలేని వాళ్ళు హోటల్కి వెళ్ళి భోజనం కొనుక్కోలేని పరిస్థితి వాళ్ళది. సో అలాంటి టైంలో మేము తెలుసుకున్నాము. ఆ రోజు నుంచి ఫుడ్ ఇస్తూ వస్తున్నాం. ఇప్పటికీ 465 రోజులు, 1 సంవత్సర కాలంగా, 1.5 సంవత్సర కాలంగా ఫుడ్ ఇస్తూ వస్తున్నాం. రీసెంట్ గా మేము ఫుడ్ పంచుతున్న పిల్లల్లో 10 మంది పోలీస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ మంత్ వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళబోతున్నారు. అలాగే డిఎస్సి రిజల్ట్స్ రాబోతున్నాయి. దాంట్లో కూడా దాదాపు 20 మందికి చాలా మంచి మార్కులు వచ్చాయి. సో మాకు ఎలా అనిపించింది అంటే మేము కొంతమంది వ్యక్తులకి సమాజం మీద ప్రేమ కల్పిస్తున్నాము అనిపించేది. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో కొంతమంది ఎలాగా తయారవుతారంటే మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మనం ఎందుకు సొసైటీని పట్టించుకోవాలా అనే ధోరణి ఎక్కువైపోతుంది జనరల్ గా. కానీ మాకు వచ్చే ఆలోచన ఏంటంటే ఇప్పుడు సమాజం నుంచి ఎవరైతే సహాయం పొందుతున్నారో వాళ్ళు తప్పకుండా మళ్ళీ ఎవరికో ఒకరికైనా సహాయపడతారు. వాళ్ళు ఒకరికి సహాయం చేసినా సరే ఇంకో తరం మారిపోద్ది ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. సహాయం అంటే మనం పెద్ద గొప్పగా చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల కూడా మనిషికి చాలా ఉపయోగపడుతుంది. ఇతర మనుషులకు మనం చేసే చిన్న పని, ఫర్ ఎగ్జాంపుల్ అది నేను గొప్ప అని చెప్పుకోను, కానీ ఒక చిన్న అంశం ఏంటంటే ఈ వర్షాకాలంలో మన తిరుపతిలో వర్షాలు బాగా పడుతున్నాయి. అలాంటి టైంలో నేను హైవేలో వెళ్తున్న టైంలో ఒక బండి మీద హస్బెండ్, వైఫ్, వాళ్ళ పాప, ఒక 1 year or 1.5 year బేబీతో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు. హెవీ రెయిన్ జరుగుతుంది, వర్షం విపరీతంగా పడుతుంది. హైవేలో ఎక్కడ ఆగడానికి స్థలం ఉండదు. తెలుసు కదా మీకు, హైవేలో చెట్లు ఉండవు, షాపులు ఏమి ఉండవు, కంటిన్యూగా జర్నీ చేయాల్సి వచ్చేది. వాళ్ళు ఆగాలన్నా ఎక్కడ ఆగలేరు. సో అలాంటి టైంలో వాళ్ళు నన్ను క్రాస్ చేసుకొని చాలా ఫాస్ట్గా వెళ్ళారు. నేను వాళ్ళు గమనించా, ఏంటి వర్షంలో పాపను పెట్టుకుని ఇంత ఫాస్ట్గా వెళ్తున్నారు, పడతారేమో అని చెప్పి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించా. వాళ్ళు భయపడిపోయారు హైవేలో నైట్ టైంలో నేను మాట్లాడించడంలో. కానీ వాళ్ళని ఆపి నా దగ్గర ఉన్న రెయిన్ కోట్ వాళ్ళకి ఇచ్చాను. నేను జనరల్ గా మన పనులు ఎక్కడ ఆగిపోకూడదని చెప్పి నా బండిలో నాకు ఒక రెయిన్ కోట్, అలాగే నాతో పాటు వచ్చే ఒక వ్యక్తి కోసం ఇంకో రెయిన్ కోట్ అడిషనల్ గా పెట్టుకుంటా. సో అలాంటి రెయిన్ కోట్ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు ఇచ్చి సో వాళ్ళ ఇంటికి చేరిపోయారు. తర్వాత రోజు నన్ను మా స్కూల్ దగ్గర వచ్చి కలిసి వాళ్ళు చూపించిన కృతజ్ఞత నేను మర్చిపోలేను.
వాళ్ళు చెప్పిన ఒక మాట, సార్ ఆ వర్షంలో మీరు సహాయం చేయకపోయింటే మా పాపకు జ్వరం వచ్చిండేది. సో మీరు చాలా హెల్ప్ చేశారు, మాకు దేవుళ్ళలాగా వచ్చారు. ఈ మాట నేను గత 10 సంవత్సరాల్లో నేను చాలాసార్లు విన్నా. నేను ఏదైనా పని చేసినప్పుడు మీరు దేవుళ్ళలాగా వచ్చి కాపాడారు అన్నమాట. ఎందుకంటే సహాయం చేసేవాడే దేవుడు. సో అలా మనం ఏ చిన్న పనైనా సరే ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మీరు గమనిస్తే అదొక వ్యసనం లాగా ఉంటుంది. మీకు ఇచ్చి ఆనందాన్ని పొందడం, అది ఏదైనా సరే, మీ దగ్గర ఉన్న ఒక వస్తువుని లేకపోతే వేరే వాళ్ళకి కావాల్సిన మీ ద్వారా ఇచ్చారనుకోండి, ఆనందమే వేరేలాగా ఉంటుంది. ఇంకా మా వసుంధర ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు ఎలాంటివంటే, మనకు ఈ మధ్య గమనిస్తే ప్రతి సిగ్నల్ దగ్గర భిక్షగాలు ఉంటున్నారు. భిక్షగాలు ఉండడం పర్లేదు అనుకోవచ్చు, కానీ దాంట్లో పిల్లలు ఉంటుంది చాలా మంది. సో ఆ విషయాన్ని నేను ఒకసారి గమనించాను. ఒక సిగ్నల్ ఆగినప్పుడు సో ఆ పిల్లల్ని మాట్లాడించడానికి ప్రయత్నిస్తే వాళ్ళని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. సో మళ్ళీ నేను తిరిగి వచ్చి వాళ్ళకి ఒక చాక్లెట్ తీస్తా అని చెప్పి మాట్లాడి వాళ్ళ విషయాలు కనుక్కున్నా. వాళ్ళ విషయం కనుక్కుంటే వాళ్ళు ఏంటంటే, మన తిరుపతిలో ఉన్న ఒక రూరల్ ఏరియా, తిరుపతిలో ఉన్న ఒక స్లమ్ ఏరియా, ఓటేరు, ఈ ప్రాంతానికి చెందిన పిల్లలుగా వాళ్ళు చెప్పారు. వాళ్ళ అమ్మా నాన్నే వాళ్ళని భిక్షం ఎత్తుకోమని చెప్పి పంపిస్తున్నారు తెలిసింది. సో ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ కాల్ చేశాను. చైల్డ్ హెల్ప్ లైన్ కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు. సరే పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేస్తాము. వాళ్ళని పిల్లని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత 1098 సభ్యులు వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కౌన్సిల్ చేశారు. సో ఇక్కడ నుంచి భిక్షం ఎత్తకూడదు ఇలా అని చెప్పారు. సో అది క్లోజ్ అయిపోయింది. వాళ్ళని పంపించేస్తాం. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత చూస్తే మళ్ళీ అదే పిల్లలు మళ్ళీ అక్కడ అడుక్కుంటున్నారు. సో మళ్ళీ కాల్ చేస్తాను 1098కి. కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు. మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాం. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న పిలిపించి ఈసారి వాళ్ళకి అర్థమయ్యేటట్టు క్లియర్ గా చెప్పాం. పిల్లలు అడుక్కుంటే ఏమవుద్ది, వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోద్ది. సో అడుక్కునే బదులు మీరు స్కూల్లో చేర్పించండి వాళ్ళంటే, మాకు స్కూల్లో చేర్పించే స్తోమత లేదని చెప్పడంతో మేము వాళ్ళకి సహాయం చేసి స్కూల్లో చేర్పించాం. ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు అక్కడ. మన కరోనా టైం నుంచి కూడా రోడ్డు మీద వృద్ధులు పెరిగిపోయారు. అది అందరికీ తెలుసో లేదో, మనం చూసే కొద్దికి రోడ్డు మీద నివసించే వాళ్ళు చాలా మంది అయిపోతున్నారు. ఎందుకంటే ఇళ్లలో నుంచి వచ్చేసిన వాళ్ళు, ఇళ్ల నుంచి తల్లిదండ్రులు పిల్లల మీద భారం పెట్టకూడదని చెప్పి చాలా మంది వచ్చేస్తున్నారు. సో ఇలా రోడ్డు మీద బతికే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ఇలా రోడ్డు మీద బతికే వాళ్ళలో వృద్ధులు చాలా మంది ఉంటున్నారు. చలికి ఎండకి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు ఉంటున్నారు. నేను ఇలా ఫుడ్ ఇచ్చే సమయంలో ఒక వృద్ధుడితో మాట్లాడాను. ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, ఆయన ఎక్కడో వెస్ట్ గోదావరి నుంచి తిరుపతికి వచ్చేసాడు. ఎందుకు తాత మీరు ఇలా వచ్చేసారంటే, రీసెంట్ గా ఆ వృద్ధుడి యొక్క భార్య చనిపోయిందని, తన భార్య చనిపోయిన తర్వాత తను వాళ్ళ పిల్లల మీద ఆధారపడి బతకడం ఇష్టం లేక ఎవరికి చెప్పండి ఇంటి నుంచి వచ్చేసాడు. సో అతన్ని మళ్ళీ మీ పిల్లల దగ్గర పంపిస్తాము, అడ్రస్ చెప్పండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్తే, నాకు పిల్లల దగ్గర ఉండే ఆలోచన లేదు, ఎందుకంటే వాళ్ళు మనకు చెప్పలేని ఇబ్బందులు పడతారు అని చెప్పడంతో అతన్ని తీసుకెళ్లి తిరుపతిలో మాతృశ్య ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. మాతృశ్య, అలాగే ఆశ్రయ, తెలుగు తల్లి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. ఇలా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పించాను. దీని తర్వాత ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్ చెప్పడంతో చాలా మంది, ఇంకా రోడ్డు మీద ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే, అంటే వాళ్ళు రోడ్డు మీద ఇబ్బంది పడుతున్న ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని రెగ్యులర్ గా ఎవరైనా గమనించాము, వాళ్ళకి చేరే ఆలోచన ఉంటే వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నాం. సో వాళ్ళకు ఒక జీవనాధారం కల్పిస్తున్నాం. అలాగే చంద్రగిరిలో ఒక గుడి ముందు ఒక అక్క తమ్ముడు ఇద్దరే కూర్చొని ఉన్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అని చెప్పి నాకు కాల్ వచ్చింది. ఆ కాల్ వస్తే మేము వచ్చి చూస్తామని చెప్పి, అప్పటికి చీకటి అయిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు కాల్ చేసిన వాళ్ళు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని తిరుపతికి వచ్చేస్తారు. చంద్రగిరి నుంచి తిరుపతికి వచ్చారు. మీరు ఎక్కడో ఒక చోట ఆశ్రమం చేర్పించాలని చెప్పారు. సో మేము ఆ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేస్తే, ఆ పిల్లల్లో వాళ్ళ అక్క దాదాపుగా ఒక 16 ఏళ్ళు ఉంటుంది. ఆ అమ్మాయి పాప మత్స్యంతో లేని అమ్మాయి. వాళ్ళ తమ్ముడు ఉండేవాడు 10 ఏళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయితోనే ఉంటున్నాడు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇంట్లో వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు అక్కడికి. అది జరిగిన తర్వాత వాళ్ళ ఇంటిని వాళ్ళ బంధువులు ఆక్రమించుకున్నారు. వాళ్ళని బయటికి పోమని చెప్పారంట. సో వాళ్ళకి తిరుగుబడే శక్తి లేక, బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియక వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. సో మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించే ప్రయత్నం చేయాలనుకున్నా కూడా వాళ్ళు, మేము మా ఇంటికి వెళ్ళాం సార్, మేము ఎక్కడ బతుకుంటామని చెప్తే మాతృశ్య అనాథాశ్రమంలో జరిపించాం. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. అలాగే మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ వాట్సాప్ స్టేటస్లో ఇవి స్ప్రెడ్ అవుతూ ఉండేసరికి ఇంకోటి ఏమొచ్చిందంటే, అలాగే ఒక ఇద్దరు అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు, ఒక 6 ఏళ్ళ అమ్మాయిలు, ఇద్దరు ట్విన్స్, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరూ వాళ్ళ మామ దగ్గర
ఉంటున్నారు ఇంట్లో. వాళ్ళ మామకు కూడా ఒక చిన్న బాబు ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ మామకు వాళ్ళ బాబు పుట్టిన తర్వాత ఈ పిల్లలు ఇద్దరిని చూసుకోవడం కష్టంగా మారింది. సో ఇది కష్టంగా మారడం, ఇంట్లో అన్నం తినడం కష్టమయ్యి ఆ పిల్లలకి అర్థమయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీద భిక్షాటన ప్రారంభించారు. సో అది గమనించిన ఒకరు మా సంస్థకి ఇంటిమేట్ చేయడంతో మేము వెళ్ళి ఆ పిల్లల్ని కలిసాము. పిల్లలు కలిస్తే ఇద్దరు ట్విన్స్. ఎంత చిన్న అమ్మాయిలు అంటే కీర్తన, కీర్తి అని ఇద్దరు అమ్మాయిలు. సో ఇంటికి వెళ్ళి మాట్లాడాము, ఎందుకు ఇట్లా భిక్షాటన చేయిస్తున్నారంటే మాకు ఇంటి పరిస్థితి ఇంకా లేదు, ఇల్లు గడవలేని పరిస్థితి, మా ఆయన ఆటో తోలుకునే ఆయన, మా ఇల్లు గడవడమే కష్టం, ఇంకా ఈ పిల్లల్ని మేము తిండి పెట్టలేము, ఈ పిల్లలకి మేము చదివించలేము అని వాళ్ళ ఇంట్లో సభ్యులు చెప్పగా వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ మాతృశ్య అనే అనాథాశ్రమంలో చేర్పించాం. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఒక స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు. వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాళ్ళే చూసుకుంటున్నారు అలా. సో అలా మన చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ పరిసరాల్లో కానీ ఎవరికైనా సహాయం అవసరం ఉంటే మనం స్పందించాలి. స్పందించే గుణం ఉంటేనే మనం వాళ్ళకి మంచి చేయగలం. సో మనం ఒక చిన్న మాట వాళ్ళని అసలు ఎవరు ఏంటి కనుక్కున్న ఒక మాట సాయంతో వాళ్ళకు జీవితాన్ని ఇవ్వచ్చు. జనరల్ గా మా సంస్థ నమ్మే మాట ఏంటంటే భిక్షాటన చేసే పిల్లలకు భిక్షం కాదు జీవితాన్ని ఇద్దాం అని మేము అనుకుంటాం. సో అలా తిరుపతి సిగ్నల్స్ లో ఎక్కడన్నా పిల్లలు భిక్షాటన చేస్తున్నా సరే వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ కౌన్సిల్ చేసి లేకపోతే అనాథాశ్రమం చేర్పించడము ఇలా చేస్తూ వస్తున్నాం. మనలో చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏంటంటే ఎవరికైనా సహాయం చేయాలంటే మన దగ్గర డబ్బులు లేవు, మనమే సాయం చేస్తాం, ఆర్థికంగా మనమే స్థిరపడలేదు, మనమే సాయం చేస్తాం. ఈ మాట చాలా మంది దగ్గర విన్నా నేను. కానీ మనం ఎవరికైనా సహాయపడాలంటే ఆర్థికంగానే సహాయపడాల్సిన అవసరం లేదు. రక్తదానం చేయొచ్చు వాళ్ళకి. మనం ఒకరు రక్తదానం చేస్తే 3 ప్రాణాలు కాపాడినట్టు అవుతాం. అంటే 3 ఫ్యామిలీస్ నిలబెట్టే వాళ్ళని అవుతాం. మనం ఎవరికైనా సహాయం చేయాలని అనుకుంటే ఆర్థికంగానో లేకపోతే ఏదైనా వస్తు రూపంలోనో మాత్రమే సహాయం చేయాల్సిన అవసరం లేదు. మన సమయాన్ని, రోజులో కొద్ది సమయాన్ని సమాజం కోసం కేటాయిస్తే చాలు. ఎందుకంటే చాలా మందికి మనం చేయగలిగే అవసరాలు చాలా ఉంటాయి. మనం అందరికీ సహాయం చేయలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ కొంతమంది సహాయం చేయగలరు. రక్తదానం విషయానికి వస్తే ఒకప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే నైట్ లో ఒక కాల్ వచ్చింది, అర్జెంట్ గా బ్లడ్ కావాలని చెప్పి. సో నేను నా ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ లో మా ఫ్రెండ్స్ కి కాల్ చేయబోయాను. చేస్తే అందులో ఒక 2-3 ఫ్రెండ్స్ కాల్ చేస్తేనే వాళ్ళు మేము డ్రింక్ చేస్తున్నాం రా, ఈరోజు బ్లడ్ ఇవ్వలేము అని చెప్పారు. సో దాని తర్వాత ఆ రోజు బ్లడ్ ఎందుకో కుదరలేదు. సో పేషెంట్ సిచ్యుయేషన్ చాలా డేంజర్ సిచ్యుయేషన్ లోకి వెళ్ళిపోయింది. సో ఆ విషయాన్ని మేము పొద్దున్న తెలుసుకున్నాం. మళ్ళీ అదే విషయాన్ని మా ఫ్రెండ్స్కి చెప్పడంతో వాళ్ళు ఏంటి ఇలా జరిగింది, మనము డ్రింక్ చేయడం వల్ల మన బ్లడ్ పనికి రాకుండా పోయింది, వేరే వాళ్ళకి డొనేట్ చేయలేకపోయాం అన్న ఒక ఆలోచనతో మా ఫ్రెండ్స్ లో చాలా మంది మందే మానేస్తారు. రక్తదానం ఒక వ్యసనంగా భావిస్తారు. ఎవరికైనా సహాయం చేయాలంటే సహాయం చేయడం అంటే వ్యసనంలా భావిస్తారు. ఎందుకంటే మనం సహాయాన్ని ఒక వ్యసనంగా భావిస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది. అందరి ఆనందమే మన ఆనందం. ఎందుకంటే మనం బతుకుతున్నది ఒక సమాజంలో. ఒక ఇంట్లో బతుకుతున్నాం అంటే ఒక సమాజంలో బతుకుతున్నాం. సో సమాజాన్ని, ఇంటిని ఒకే రకంగా చూడగలిగితే ఆ ఆనందమే వేరు. మనలో చాలా మందికి ఏదో రకంగా మనము సహాయం చేయాలనే ఆలోచన ఉంటుంది, కానీ సహాయం ఎలా చేయాలి, వాళ్ళ అవసరాన్ని మనం ఎలా తీర్చాలనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. సో దానికి మార్గం ఏంటంటే మా వసుంధర ఫౌండేషన్. ఇక్కడ కనిపిస్తున్న QR కోడ్ ని స్కాన్ చేయండి, మా గ్రూప్ లో జాయిన్ అయ్యి ఎవరికన్నా బ్లడ్ ఇవ్వాలనుకుంటే మీరు మా గ్రూప్ ద్వారా ఇవ్వచ్చు. ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ ఇవ్వచ్చు. మీరు ఎక్కడన్నా ఫంక్షన్లకు అటెండ్ అయ్యి ఫుడ్ మిగిలిపోతే కూడా గ్రూప్ లో మెన్షన్ చేస్తే ఆ ఫుడ్ వృధా కాకుండా మనం చూసుకుందాం. అలాగే భిక్షాటన చేస్తున్న పిల్లలు కానీ రోడ్డు మీద ఉన్న వృద్ధులను గమనించిన మన గ్రూప్కి సమాచారం ఇస్తే వాళ్ళ గురించి మేము చూసుకుంటాం. వాళ్ళకి ఒక మంచి ఆశ్రయం మేము అందించగలుగుతాం.